నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఎక్సైజ్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. శాఖ స్థితిగతులపై అధికారులతో చర్చించారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా టీడీపీ పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం సభ్యులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి సారె సమర్పించారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీకి చెందిన 300 మంది మహిళలతో ఊరేగింపుగా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి పంజా సెంటర్ నుంచి బ్రాహ్మణ వీధి మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితుల ఆశీర్వాదం అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా తెలుగు మహిళా సభ్యులతో కలిసి అమ్మవారికి సారె సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు. మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని ఆశిస్తున్నామండి. గత ఏడాది కూడా ఇలాగ సారి తీసుకుని అమ్మవారి ఆశీస్సులు కోసం రావడం జరిగింది. మన మంచి ప్రభుత్వంలో అందరూ ఆనందంగా ఉన్నారని మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆషాఢంలో అన్ని మహిళలతో రావడం, అమ్మవారికి సారి సమర్పించడం, అమ్మవారి దర్శనం పొందడం, ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరడం జరిగిందండి. గుంటూరు స్థానిక 54వ డివిజన్లోని సంజీవయ్య నగర్ 4వ లైన్ డగ్లస్ స్కూల్ వద్ద నుంచి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకోవటం, వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సంక్షేమం, ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజా మాస్టర్ మరియు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు అంటే గతంలో అధికారం లేనప్పుడు కూడా గడప గడప పెట్టాం, అది సక్సెస్ చేశాం. అదేవిధంగా ఆయన పిల్లడు అయిపోయి నేను వయసు అయిపోయింది. ఆయనకు నాకు తేడా ఉంది కదా, ఈ బాటలన్నీ నేను చెప్తాను, బాట కాదు, ఏదైనా కానీ ఏదులు బట్టే కదా వచ్చేది. ఏదేమైనా సరే ఈరోజు చాలా సంతోషం. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జ్గా ఈరోజు పంపడం జరిగింది. అంటే గతంలో 94లో కూడా 93లో కూడా గుంటూరు జిల్లాకి ఇన్ఛార్జ్ కొనేది. అప్పుడు ఎన్నికలకు ముందు ఇక్కడ ఇన్ఛార్జ్ కొనే చాలా సంతోషం. మళ్ళీ ఈ కార్యక్రమం ఈరోజు ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటున్నారు. మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నజీర్ గారు మరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు వారి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాకు అవకాశం కలిగించారు. వారు కూడా తమ్ముడు వారికి కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ మరి జయప్రదంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజల దగ్గరికి పోయి వివరంగా వివరించి ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెల రోజులు ప్రజలు తిరగండి, ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడానికి మీకు అవకాశం కలుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేసిన తర్వాత, లోకేష్ బాబు గారు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు విశాఖపట్నం కానీ, ఏలూరు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరికీ కూడా ప్రతి 7 నుంచి 8 నియోజకవర్గాలు మాకు ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. స్థానికంగా మా నియోజకవర్గాలు కాకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది మీరు అడిగారు, మీకు ప్రజల నుంచి ఏం స్పందన వచ్చిందని. ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండంగా వచ్చింది. గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 67 లక్షల కుటుంబాలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఒక పిల్లవాడున్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మాకైతే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు ముస్లింలకైతే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి బాగా ఆ పిల్లలు లబ్ధి పొందినారు. ఇది కూడా వాళ్ళు చెప్తున్నారు మా వాళ్ళు.
కానీ రాయలసీమలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటికి పోతుంటే చాలా సంతోషం. ఫారూక్ భాయ్ మాకు అందరికీ వచ్చింది, మా ఇంట్లో 3 పిల్లలు నలుగురినే వచ్చినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉన్నాం మేము అందరం కూడా మాకు చెప్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దిపూడి విజయ్ కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో విజయ్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల అధికార ప్రతినిధులతో చర్చించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకంతో వస్తున్నారని చెప్పారు. గత వైసీపీ పాలనలో భూముల విషయంలో జరిగిన అవకతవకలపై ప్రజల నుంచి దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని అన్నారు. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈరోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి జనవాణి జనసేన భరోసా అనే కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో నలుమూలల నుంచి అనేక రకాల సమస్యల మీద ప్రజలు ఈరోజు జనసేన పార్టీ మీద భరోసాతోటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో వారి రోజు ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారి సమస్యలను పరిశీలించి ఏ అధికారితో మాట్లాడితే వారి సమస్య పరిష్కారం అవుతుంది, ఏ విధంగా దాన్ని మా నాయకుల ద్వారా ఫాలోఅప్ చేయించాలన్న ఉద్దేశంతో వాటిని పరిశీలించే విధంగా ఈరోజు ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గత 5 ఏళ్ల పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి భూముల విషయంలో ఉన్నటువంటి సమస్యలు అధికంగా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఆ 5 సంవత్సరాల పాటు పోలీస్ స్టేషన్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఏవైతే పెండింగ్ ఉన్న సమస్యల్ని ఈరోజు ప్రజలు గత 5 ఏళ్ళు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, మా సమస్యలు పరిష్కరించుకున్న వాళ్ళు లేరు. జనసేన పార్టీ దగ్గరకు వస్తే పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలు పరిష్కరిస్తారన్న ఆశతోటి ఇక్కడికి వస్తున్నాం అని చెప్పి వారు ఒక భరోసాతోటి ఇక్కడికి రావడం, అదే క్రమంలో వారి యొక్క ఆకాంక్షలకు మేరకు మేము కూడా ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక నిబద్ధతతోటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాలతోటి వాటిని పరిష్కరించే దిశగా కూడా ఏ అధికారితో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది, ఏ నాయకుడి ద్వారా దాన్ని ఫాలోఅప్ చేయాలనే విధంగా ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఈ జనసేన పార్టీ దగ్గర జరుగుతున్నటువంటి జనవాణి ఈ హెల్ప్ డెస్క్ అనేది నిరంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను కరేడు రైతులు కలిశారు. సస్యశ్యామలంగా పచ్చగా ఉండే కరేడు గ్రామ భూములను పరిశ్రమలకు ఇవ్వకుండా నిలుపుదల చేయాలని వైఎస్ జగన్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడులో సారవంతమైన భూములను ఇండోసెల్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రభుత్వం కేటాయించడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అన్నదాతకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు అండగా ఉంటుందని, వారి తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీతో సంతోషంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, కందుకూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ కలిశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై అవగాహన కల్పిస్తూ ముమ్మిడివరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించుకుని మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ రహంతుల్లా అవగాహన కల్పించి పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు. ముమ్మిడివరం సివిల్ జడ్జ్ మహమ్మద్ రహంతుల్లా మాట్లాడుతూ పంతాలకు పట్టుదలకు పోయి కేసులపై కేసులు వేసుకోవటం వలన అశాంతికి లోనవడమే కాక విలువైన సమయం వృధా అవుతున్న విషయం ప్రజలు గ్రహించాలన్నారు. స్థానిక కోర్టు ప్రాంగణం నుంచి ప్రధాన రహదారిపై 1K ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులతో పాటు సిఐ మోహన్ కుమార్, ఎస్ఐ జ్వాలసాగర్ పాల్గొన్నారు. ఇక్కడ పరిష్కారం మార్గం దొరుకుతుంది. ఎందుకంటే కోర్టులు అంటే చాలా కాలం టైం టేకింగ్, ఎవిడెన్స్ పెట్టాలి, కేసు డిస్పోజ్ అవ్వాలంటే పార్టీలు ఆర్థికంగా కానీ టైం ప్రకారంగా కానీ సమయం కూడా వృధా అవుతుంది కనుక ఆ విధంగా మరి అవాయిడ్ చేయడానికి ఈ యొక్క మీడియేషన్ పద్ధతిలో సత్వర పరిష్కారం అనమాట. అంటే ఇగో ఫీలింగ్స్ ద్వారా కేసు తొందరగా పరిష్కారం కావు. అదే మీడియేషన్ ద్వారా కూర్చోబెట్టి వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధల్ని ఆ మీడియేటర్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న ఎగోస్ పోయి కేసు సత్వర పరిష్కార మార్గాల్లో తొందరగా పరిష్కారం అవుతాయి. తద్వారా పెండెన్సీ ఆఫ్ కేసెస్ త్వరగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా గ్రామాల్లో ఈ లీగల్ అవేర్నెస్ క్యాంపుల వల్ల గ్రామాల్లో కూడా ఒక విధంగా ఒక ప్రశాంతమైన వాతావరణం అవేర్నెస్ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు బిఆర్ గవాయి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క మధ్యవర్తిత్వానికి సంబంధించి ఒక స్పెషల్ క్యాంపెయిన్ అనేది జూలై 1 నుంచి 90 రోజులు మొదలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము 1K వాక్ అని ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కోర్టుల్లో ఎంతో కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న కేసులు ఎన్నో వేలు లక్షల కింద పెరిగిపోయినాయి. వాటిని మనం సామరస్యంగా ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు కల్పించడం జరిగింది. ప్రతి కోర్టులోనూ కూడా మధ్యవర్తులకు ట్రైనింగ్ ఇప్పించి వారిని ఈ యొక్క కోర్టులో నియమించడం జరిగింది. ప్రతి కక్షిదారుడు కూడా ఏదైతే వారి యొక్క చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఈ యొక్క మీడియేషన్ ద్వారా మనకి కల్పించడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ మన కోర్టులో వచ్చి ఒక 7 న్యాయవాదులు ఈ యొక్క ట్రైనింగ్ని పొంది ఉన్నారు. మేము ముఖ్యంగా ఏదైతే కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. వీటిలో ముఖ్యంగా సివిల్ తగాదాలు, అదేవిధంగా కుటుంబ తగాదాలు కానీ క్రిమినల్ కేసులు ఏవైనా సరే రాజీ పడదగినవి అంటే కాంపౌండబుల్ కేసెస్ అన్నీ కూడా మనం రాజీ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సివిల్ కేసుల్లో చూసినట్లయితే ఎక్కువగా పార్టీషన్ దావాలు ఎక్కువ కాలం నుంచి పెండింగ్ ఉంటాయి. వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఈగో అనేది ఒక ప్రాబ్లము. ఏంటంటే నాకు ఎక్కువ రావాలి లేకపోతే ఏదో ఒక రకమైన భావన మనసుల్లో ఉంచుకొని వాళ్ళ కోపాల వలన రాజీ పడకపోవడం, దీనివలన ఎక్కువగా సమయం వృధా చేసుకోవడం, వారి యొక్క విలువైన డబ్బును వృధా చేసుకోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ స్వయం ప్రతిపత్తిని తనకు తానే కోల్పోతుందని సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. విజయవాడ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియలో ఆధార్, రేషన్ కార్డులను పరిగణలోకి తీసుకోకుండా బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశాల పౌరులు అక్రమ ఓటర్ కార్డులు పొందారని రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు లేఖలు రాయటం ఏమిటని ఆయన నిలదీశారు. అమెరికా భారతదేశాన్ని ఒత్తిడి చేసి ఏకపక్ష వ్యాపార ఒప్పందాల్లో దించుతోందని, ప్రస్తుతం చర్చల్లో ఉన్న 2025 ఒప్పందాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే దేశ రైతులు తీవ్రంగా నష్టపోతారని రాఘవులు హెచ్చరించారు. 28% పన్ను ఆమోదిస్తే జీన్ ఎడిటెడ్ వ్యవసాయ మొక్కజొన్న, సోయా ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఒప్పందాలు చేసుకోవటం స్థానిక రైతాంగానికి మరణ శాసనమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఔషధ ఉత్పత్తులపై తీవ్ర ఆంక్షలు విధిస్తారని తెలుస్తోందని, దీనికి మన ప్రభుత్వం అంగీకరించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయుల డేటాను స్వేచ్ఛగా దేశం దాటించే ఒప్పందాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బలవంతంగా భారత్ చేత ఆయుధాలు, యుద్ధ సామాగ్రి, వాహనాలు కొనుగోళ్లు జరిపేలా అమెరికా చర్యలు ఉంటున్నాయని, ఈ ఒప్పందాలను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన ప్రకటించారు. ఇంటింటికి తిరిగి ఓటర్లు నమోదు చేసే సందర్భంలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ 3 దేశాల వారు చాలామంది అక్రమంగా దేశంలో ఉన్నారని బయటపడిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఆశ్చర్యంగా ఉన్నది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు ఈ దేశంలో ఏ దేశం నుంచి వచ్చిన వారు ఉన్నారు, ఈ దేశం నుంచి ఎంతమంది ఉన్నారు అనేది లెక్కించడానికి ఈరోజు ఈ ప్రక్రియ జరుగుతుందా, లేక 18 ఏళ్ళు దాటిన వారిని అందరినీ ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియ జరుగుతుందా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే పౌరసత్వాన్ని ఖరారు చేసేదానికి వేరే పద్ధతులు, వేరే చట్టాలు, వేరే ప్రక్రియలు ఉన్నాయి. వాటిని మేము చేపడుతున్నామని చెప్పేసి ప్రకటించి అది చేస్తే దానికి ప్రజలు సిద్ధం అవుతారు. మేము ఓట్లు నమోదు చేయడానికి ప్రక్రియ చేపట్టామని చెప్పి ఇప్పుడు పౌరసత్వ నమోదు చేయడానికి ఉండే ప్రక్రియలన్నింటినీ అమలు జరపడం అనేది మోసపూరితమైన చర్య. దొడ్డిదోవన ఈరోజు కొంతమందిని వేధించడానికి తీసుకుంటున్న చర్య తప్ప ఇంకోటి కాదు. అందుకనే దీని పట్ల సిపిఎం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తుంది. సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో పౌరసత్వానికి సంబంధించిన అంశాలు జోలికి పోకుండా ఓటర్ల నమోదుకి అవసరమైన డాక్యుమెంట్స్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకుని ఓటర్లు నమోదు చేయమని చెప్పింది.
ఆధారు, అలాగే పాత ఓటర్ లిస్టులో పేరు లేదా రేషన్ కార్డు, ఇటువంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మీరు వేధించకుండా ఓట్లు నమోదు చేయమని చెప్పింది. దాన్ని కూడా ఖాతరు చేయకుండా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా అభ్యంతరకరం. ఇప్పుడు భారతదేశానికి అమెరికాకి మధ్య వ్యాపార చర్చలు జరుగుతున్నాయి, వ్యాపార ఒడంబడికి సంబంధించి. మొదట హడావుడి చేసేసారు. మోడీ గారికి ట్రంప్ గారికి చాలా స్నేహం ఉంది, వారిద్దరూ చాలా మంచి దోస్తులు. కాబట్టి భారతదేశానికి మంచి ప్రయోజనం జరగబోయే ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ఎలా ఉండబోతుందని చెప్పేసి ఊహాగానాలు, కథనాలన్నీ బీజేపీ వారు పుష్కలంగా విడుదల చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో దఫా చర్చలు ప్రారంభమైనాయి. మన ప్రతినిధులు అమెరికాకు కూడా అంతకుముందు వెళ్ళొచ్చారు, మళ్ళీ కొంతమంది వెళ్ళారు, మిగతా వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు గప్చిప్గా ఉన్నారు, ఏమీ మాట్లాడటం లేదు. ఈరోజు అమెరికా భారతదేశాన్ని ఒత్తిడి చేసి తనకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. మీరు పత్రికల్లో కూడా చూస్తున్నారు. ఇంతకుముందు మన మొత్తం యావరేజ్న మన సరుకుల మీద అమెరికా యొక్క పన్నులు 5.5%, 5.6% మాత్రమే ఉండేవి. ఇప్పుడు 26% విధిస్తామని చెప్పేసి ఇంతకుముందే ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు దాన్ని తగ్గించాలి. ఎంతకు తగ్గించాలి? 20, 25, ఇంకా 23 అనే చర్చలు జరుగుతున్నట్టుగా ఉంది. అంటే మన ప్రయోజనాన్ని, ముఖ్యంగా మన రైతుల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి ఈరోజు 20-25కి మధ్యలో ఎక్కడ అంగీకరించినా కానీ అది మన రైతులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అటువంటి చర్చలు జరుగుతున్నాయి. కానీ దీని మీద ప్రభుత్వం స్పష్టంగా ఏ వైఖరి తీసుకోబోతుందో ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఖమ్మం జిల్లాలో భగ్గుమన్న బీసీ నాయకుల ఆగ్రహంతో రాస్తారోకోలు, ధర్నాలు పలు పార్టీల నాయకులు, కాంగ్రెస్, బీజేపీకి చెందినటువంటి బీసీ నాయకులు భగ్గుమన్నారు. తీన్మర్ మల్లన్న, కల్వకుంట్ల కవితను అవమానించారనే సాకుతో ఆగ్రహంతో నవీన్ అలియాస్ తీన్మర్ మల్లన్నపై హత్యాయత్నం చేశారని బీసీ నాయకులు భగ్గుమన్నారు. బీసీలను చిన్న చూపు చూస్తే సహించేది లేదంటూ బీసీ నాయకులు రాస్తారోకో, ధర్నాలు ఖమ్మం జిల్లాలో నిర్వహించారు. ప్రజాపాలన రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల అధికారం ఇచ్చింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేయలేనటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మేము సంవత్సరంన్నర కాలంలోనే చేసి చూపించినాం. భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు 2 లక్షల లోపు రైతులందరికీ ఉన్న రుణాల్ని ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత దేశంలో ఏ రాష్ట్రానికి కానీ ఏ సర్కార్ కానీ లేదు. కేవలం ఆ రికార్డు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపించింది. నిజంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీయించింది. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారు. మీ అందరికి తెలుసు, మీడియా మిత్రులందరికీ. సర్ప్లస్ బడ్జెట్ తోటి, మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7-8 లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థికంగా విధ్వంసం చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలనైతే అమలు చేసిందో ఆ సంక్షేమ పథకాలని ఒక్కటి కూడా ఆఫ్ చేయకుండా అవన్నీ చేస్తూనే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక మేము ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాం. దాంట్లో ప్రధానంగా రైతు రుణమాఫీ ఒకటి. రైతు రుణమాఫీ 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కదిరి దేవలం బజారు నివాసి వంట పనులు చేసే దినసరి కూలి కె రాముకి 2 కుమార్తెలు, 1 కుమారుడు. పెద్ద కుమార్తె అయిన కె హేమదీపిక డిగ్రీ చదివి బెంగళూరులోని ఒక ఔషధ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా పుట్టపర్తి మండలానికి చెందిన ప్రకాష్ ప్రేమించారని శారీరకంగా దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు ప్రకాష్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న హేమదీపిక ఇదేమని నిలదీయగా ఆమెను మాట్లాడదామని పిలిచి వెనక్కి పంపే క్రమంలో పళ్ల రసంలో ఎలుకల మందు
కలిపి తాగించాడని మృతురాలి తండ్రి రాము తెలిపాడు. అనంతరం ఆమెను బస్ ఎక్కించగా గోరంట్లలో దిగిన హేమదీపికను గోరంట్ల బస్టాండ్ నందు ప్రకాష్ తండ్రి కేశప్ప కాళ్లతో తన్ని మా ఊరికి రావద్దు, వస్తే చంపుతానని బెదిరించి మరలా కదిరికి పంపగా జూన్ 5 ఉదయం 5:30 గంటలకు హేమదీపిక మరణ వాంగ్మూలం ఇచ్చి చనిపోయిందని బాధితుడు వెల్లడించారు. పోలీసులు తన కుమార్తెను అన్యాయం చేసిన ప్రకాష్, కేశప్ప, రాజు ముగ్గురులో కేవలం ప్రకాష్ పై మాత్రమే ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేశారని, మిగిలిన ఇద్దరి పేర్లు ఎఫ్ఐఆర్ నుంచి తప్పించారని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. స్థానిక సిఐ ద్వారా న్యాయం జరగటం లేదని, రోజు కూలీ అయిన తనకి ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ న్యాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు. సార్ నమస్తే సార్. సార్ మాది కదిరి సార్. కదిరి సత్యసాయి జిల్లా. నా పేరు రాము సార్. సార్ రాము అయితే నాకు ఇద్దరు అమ్మాయిలు సార్, హేమదీపిక, భవ్యహాసని సార్. ఒక అబ్బాయి సార్ పవన్ తేజ. మా అమ్మాయి జూన్ 5 చనిపోయింది సార్, అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ సార్. సార్ మా అమ్మాయి వచ్చి ప్రకాష్ హేమదీపికని ప్రేమించుకుంటానని చెప్పి అబ్బాయి 6 నెలలు మా అమ్మాయిని శారీరకంగా మానసికంగా వాడుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినాడు సార్. మోసం చేసుకుని జూన్ 2వ తేదీ సార్ అబ్బాయి మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నాడు సార్. పెళ్లి చేసుకుని మా అమ్మాయి ఎందుకు ఇట్లా నన్ను మోసం చేసినావని మనసారి గట్టిగా అడిగినందుకు మా అమ్మాయిని చంపేసినారు సార్ విషం ఇచ్చి. ఆ విషం ఇచ్చిన దాంట్లో సార్ ప్రకాష్ అలా తమ్ముడు రాజు అనే వ్యక్తి, వాళ్ళ పెదనాన్న కేశప్ప సార్, అంటే ప్రకాష్ వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ ముగ్గురు కారకులైన సార్. వాళ్ళు వచ్చి ఏ విషయంలో కూడా మా అమ్మాయిని సిఏ నారాయణ రెడ్డి గారు ముగ్గురి మీద కేసు కట్టమని ఎస్పీ మేడం గారు చెప్తే ఆయన వచ్చి ఒక్కరి మీద కేసు కట్టినారు సార్. వాళ్ళిద్దరి మీద వాళ్ళని తప్పించేసి కొంచెం వాళ్ళు లోబడి ఒక మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళకి అండదండలతో వాళ్ళిద్దరు కేసు కట్టనని చెప్పి ఎవరితో చెప్పుకుంటూ చెప్పుకోపని చెప్పి ఆయన కేసు కట్టలేదు సార్. మాకు సరైన న్యాయం జరగలేదు సార్. డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ సార్ గారు, చంద్రబాబు నాయుడు సార్ గారు మాకు న్యాయం చేసి మా బిడ్డకు మాకు జరిగిన అన్యాయం ఎవరి బిడ్డకు ఎవరు జరగకూడదు సార్. నా తండ్రి ఆవేదన చాలా బాగుంది సార్. మాకు పుట్టుడు దుఃఖంలో ఉన్నాం, మాకు న్యాయం చేయండి సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ పై మాజీ మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబం, దళిత సంఘాలు అర్ధరాత్రి చంపడానికి కొందరు వ్యక్తులు వస్తే 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు వచ్చి నన్ను కాపాడారని బాధితుడు సత్యనారాయణ అన్నారు. నా ఇంటికి వచ్చి దాడి చేసి ఇంటి వద్ద ఉన్న బైక్ తగలబెట్టిన దుండగులను అరెస్టు చేసిన సీఐను మాజీ మంత్రి విశ్వరూప్ బెదిరించడం దారుణమన్నారు. విశ్వరూప్ కావాలని రాజకీయం చేసి అధికారులను బెదిరిస్తున్నారని, నాకు ఏ పార్టీలకు సంబంధం లేదని బాధితుడు సత్యనారాయణ వాపోయారు. ఒక సామాన్యుడికి న్యాయం చేసిన నిజాయితీ గల పోలీస్ అధికారిపై విశ్వరూప్ తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కోసంగారిపేట ఒక 30 మంది అర్ధరాత్రి కూడా రౌడీలు వచ్చేసి దౌర్జన్యం చేశారండి. దౌర్జన్యం చేసిన వెంటనే కత్తులు కర్రలు వేసి వచ్చి అటాక్ చేశారండి నా మీద. అటాక్ చేసిన తర్వాత మా అన్నయ్య గారు అబ్బాయి 100కి కాల్ చేశాడు. కాల్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళారండి. తీసుకెళ్ళిన వెంటనే బైక్ బండి అన్ని ఇచ్చేసారండి. బైక్ కరెంట్ మీటర్ కూడా కాలిపోయిందండి. ఎవరు చేశారు? ఉల్లింగోళ్ళు తాలూకు కూరలండి. తెలుసా మీకు? తెలుసండి. ఎక్కడ ఉంటారు, ఏ పార్టీలో ఉంటారు? పార్టీ తెలియదండి. అసలు నాకు సంబంధమే లేదండి. పార్టీకి సంబంధమే లేదండి. అసలు పార్టీకి నాకు సంబంధం లేదు. అసలు ఏం పార్టీలు ఉంటారో కూడా తెలియదండి. నేను కూడా ఏ పార్టీలో వేస్తాను ఎవరికి కూడా తెలియదండి. దేనికి ఒకటి వేస్తానో కూడా తెలియదు. అదండి అదే తెలియదండి. జై భీమ్ మిత్రులు, నేను బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకుడు వడ్డీ వీరస్వామి నా పేరు. మాది అల్లవరం మండలం. మరి ఈ అల్లవరం మండలంలో ఒక 10 రోజుల క్రితం, ఇంచుమించుగా 10 రోజుల క్రితం మరి అల్లవరం మండలం గోసంగవరపేటలో, ఇక్కడ అల్లవరం గ్రామంలో గోసంగవరపేటలో సత్యనారాయణ అనేటువంటి ఈయన మీద ఈయన చేతబడులు చేస్తున్నాడు అనేటువంటి అపోహతో కొంతమంది ఈ లోకల్లో ఉన్నటువంటి లీడర్ల సపోర్ట్తో కొంతమంది బయట నుంచి సుమారుగా ఒక 50 మంది కత్తులతో మరి ఐరన్ రాడ్లతో ఈయన మీద దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఆయన అప్పుడు వీళ్ళ అన్నయ్య గారి అబ్బాయి, తమ్ముడు గారి అబ్బాయి మరి పోలీసులకు 122కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఇతను తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టారు నైటు. అయితే ఆ అర్ధరాత్రి వచ్చే ఇంచుమించు అర్ధరాత్రి సమయంలో ఈయన ఉన్నటువంటి బైక్ ఖండించేయడం జరిగింది ఇక్కడ. దీన్ని ఈయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సదరు ఎస్ఐ గారు సమక్షంలో మరి ఈ రూరల్ సిఐ గారి గౌరవ మరి ప్రశాంత్ గారు ఎవరైతే ఉన్నారో సిఐ గారి ఆధ్వర్యంలో కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఈ దాడికి పాల్పడినటువంటి ముద్దాయిల్ని
మరి అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం, రిమాండ్కి పంపించడం జరిగింది. దీన్ని మరి మాజీ మంత్రి వర్యులు గౌరవ పెద్దలు పినిపే విశ్వరూప్ గారు దీన్ని రాజకీయం చేస్తూ నిన్న పబ్లిక్ మీటింగ్లో మరి నిజాయితీ గల ఆఫీసర్లపై బురద జల్లుతూ తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇది సరికాదు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తుని గ్రామంలో కుమ్మరిలోవ పోలవరం కాల్వ ఆక్విడక్ట్ పనుల్లో ప్రమాదం జరిగింది. కాల్వ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతుండగా బేస్మెంట్ ఊసలు జారిపడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు వర్కర్స్ కు తీవ్ర గాయాలవగా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధంకు అడ్డుగా ఉన్నాడన్న కోపంతో తమ్ముడు తన సన్నిహితుడితో కలిసి భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఆదివారం అర్ధరాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఆత్మకూరు మండలం పల్లర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామికి మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో వివాహం కాగా ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్వామి భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు వీరబాబుతో కలిసి భువనగిరిలో పనులు ముగించుకుని ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. రాయగిరి మోత్కూరు ప్రధాన రహదారి కాటేపల్లిలోని బ్రిడ్జి దాటగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టి 50 మీటర్ల దూరం ఈడ్చుకుని వెళ్లింది. దీంతో వస్తువుల స్వామి అక్కడికక్కడే మృతి చెందగా వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా మెరుగైన చికిత్స నిమిత్తం వీరబాబును హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై తమకు అనుమానం ఉందని, స్వామిని భార్య తరపు వారే హత్య చేసి ఉంటారని స్వామి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్వామి భార్య స్వాతి, బావమరిది మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తుర్కపల్లి మండలం పల్లెపహాడ్కు చెందిన సాయి కుమార్ తో స్వామి భార్యకు కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. దీంతో భర్త స్వామిని అడ్డు తొలగించుకునేందుకు తమ్ముడు మహేష్ తనతో సన్నిహితంగా ఉండే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపహాడ్కు చెందిన సాయి కుమార్ తో కలిసి ప్రణాళిక రూపొందించింది. సాయి కుమార్ ఓ కారు అద్దెకు తీసుకొచ్చి స్నేహితుడితో కలిసి కారు నడుపుకుంటూ స్వామి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. అనంతరం అక్కడే ఉన్న మామిడి తోటలో కారును వదిలేసి పరారయ్యారు. పథకం ప్రకారం సాయి కుమార్ అతని స్నేహితుడితో కారులో వచ్చి స్వామి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి హత్యకు పాల్పడ్డారని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని చిత్రీకరించడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్వామి బాబాయ్ ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో స్వాతిను A1, మహేష్ ను A2లుగా పోలీసులు అదుపులోకి తీసుకోగా వాహనం నడిపిన వాహనంలో ఉన్న మరొకరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. డాడీ 10 o'clockకి ఇంటి నుంచి 4 o'clock వచ్చింది. 4 o'clock వచ్చి ఫ్రెష్ అయ్యి అన్నం తింటుంది. అన్నం తింటుంటే ఆయన ఇటు వచ్చి అన్నం పెట్టనగానే అన్నం పెట్టారు. అన్నం పెట్టగానే 5:30కి నుంచి బయలుదేరారు. 5:30కి నుంచి బయలుదేరారు. ఇచ్చా నుంచి పోయి భువనగిరి నుంచి వస్తారు. భువనగిరి నుంచి వస్తుంటే కొట్టేసారు. అప్పుడే డెడ్ యాక్సిడెంట్ అని చెప్పారు. అంతా ప్రీ ప్లాన్తోనే అయింది. హాస్పిటల్లో ఉండగానే చూడండి, ఇక్కడ మట్టి మొత్తం మట్టి ఉంది, కళ్ళల్లో మట్టి, చూడల్లో మట్టి, ఇక్కడ బోన్స్ అన్నీ ఇరిగిపోయినాయి. చేతి ఇరిగింది, కాలు ఇరిగింది, మొత్తం కోసిరు కాళ్ళని అంతా. హెడ్ మొత్తం అడిగింది, బ్లీడింగ్ అవుతుంది. ఎవరు పట్టించుకోలేదు. అక్కడ మేము ఏడుస్తున్నాయి కానీ మా అమ్మయ్య మా మమ్మీ పక్కన పోయి మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎవరు ఏడుస్తలేరు. బాబాయ్లందరూ అని మా అమ్మాయిని అడిగితే నీకు ఏమైనా డౌట్ ఉందా అంటే తడబడుతుంది చెప్పక. నా కొడుకు ఊళ్ళో పాతిళ్ళు పంచాయతీ పోయిండు. పంచాయతీ పోయి 5 గంటలకు వచ్చిండు సారు. నా కోడలు బిడ్డ కొడుకు బీబీనగర్ పోయారు సార్. ఒక పిల్ల హాస్టల్ ఉంటే టిఫిన్ తీసుకొని పోయింది. ఆదివారం బంద్ ఉందని పోయింది. ఆమె ఎక్కడ పోయిందో ఏం చేసిందో నాకు తెలియదు. నా కొడుకు పంచాయతీ పోయి 5 గంటలకు ఇంటికి వచ్చి స్నానం చేసిండు. ఆయనతోటి నా కొడుకుతోటి ఒక కుమ్మరోడు వచ్చిండు. ఆయన పేరు ఈరబాబు వచ్చిండు. ఈరబాబు వచ్చి నాకు ఇంత అన్నమయ్య రాదమ్మా అన్న. ఎందుకు నువ్వు తినలేదా అయ్యి అన్న. నేను తినలేదు, నాకు ఆకలి అవుతుంది, నేను 2 బీర్లు తాగొచ్చినాను అనగానే మరి తింటావా ఏనా అన్న. అన్నాడు. ఇంత అన్నం పెట్టిన, చికెన్ వేసిన, తిన్నాడు. నా కొడుకు తానం చేస్తాడు, బోధిన్నాడు. ఇక రా సారు అదంతా సారు పోదాం రాండు. ఆండే బండి ఎక్కించుకొని తీసుకుపోయాడు. నా కొడుకు బైక్ ఉంది, నా కొడుకు కారు ఉంది. ఎక్కడ పోయినా కార్లో పోయేది. కారు లేదు, బైక్ లేదు అని బండి మీద తీసుకుపోయాడు. ఏడిపోతున్నావు కొడుకు అని ఒకటే ముచ్చట అడిగిన. అమ్మ నేను ఒలిగొండ పోతున్నా అండి. ఒలిగొండ పోతున్నా అంటే ఒలిగొండలో షోరూమ్ ఉంది, ఒలిగొండలో ఏం పని చూసుకుంటాడు అనుకున్నా.
కానీ ఈ కుమ్మరోడు ఈ మోసం చేస్తాడని నాకు తెలుసు. ఉలిగొండ కన్నోడు భువనగిరి నుంచి నా కొడుకు కాటిపల్లి నా కొడుకును హాస్పిటల్ వేసినాకనే చూసిన నా కొడుకును రాయి తీసుకొని కంతల గుద్దితే బొడుసురాయేమో ఇంత దిగింది, బిచ్చలేమో ఇక్కడ చెత్తరైంది, పీతోళ్ళు వదిలి ఇగో ఈ కాళ్ళు ఆడికి కోసినట్టు అయినాయి. ఇగో ఈ ముచ్చడి గుంతలు గుద్దితే ఇదంతా రక్తపండాలి, ఎంత రక్తమే, కాలు ఎరిగింది, చెయ్యి ఎరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.